హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ టాక్స్. ఇవాళ ఒక 2 ప్రోడక్ట్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. అవి ఏంటంటే మొన్న 80% సేల్లో తీసుకున్నాను 2 ప్రోడక్ట్స్ ఇప్పుడు వచ్చాయన్నమాట. ఇవి కూడా రివ్యూ చేద్దామని చెప్పి తీసుకున్నాను. మనం ఎప్పుడు జెన్యూన్ రివ్యూ కాబట్టి ఇచ్చేది. ఒక మంచి ప్రోడక్ట్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి ఇవాళ. అది ఏంటని మీకు అర్థమవుతుందిలేండి. ఫస్ట్ అయితే మనం మన బర్త్డేకి 500 పెట్టి కొత్త సెట్ తీసుకున్నాను. 1000 రూపీస్ మంచిది అనార్కలి డ్రెస్ తీసుకున్నాను అని చెప్పి ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. పిక్ చూసారు అంత మంచిగా ఉందో, అసలు అంత మంచిగా ఉంది. ప్రోడక్ట్ ఇంకెంత మంచిగా వస్తే ఎక్స్పెన్సివ్, ప్రీమియం క్వాలిటీలో ఉందని చెప్పి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారని చెప్పి తీసుకుంటే ఎంత వరస్ట్ ప్రోడక్ట్ వచ్చిందంటే అంత వరస్ట్ ప్రోడక్ట్ వచ్చిందనమాట. అసలు ఈ సెల్లర్స్ అమ్ముకునే వాళ్ళు కొంచెం కామన్ సెన్స్ ఉండి అమ్ముకుంటున్నారో లేకపోతే ఏదో ఒకటి పడేద్దామని చెప్పి పడేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదానికి మనం మీషో అని ఏం అనలేం కదండి. మీషో ఏంటి ఓన్లీ ప్లాట్ఫామ్ జస్ట్ అంతవరకే. అందులో చాలామంది కదా సెల్లర్స్ ఉంటారు, వాళ్ళే కదా ప్రోడక్ట్లు అన్నీ బై చేసుకునేది. అసలు ఎంత దరిద్రమైన ప్రోడక్ట్ ఇచ్చారంటే రియన్ ఫ్యాబ్రిక్ అసలు ఎంత వరస్ట్గా ఉందో చూడండి. అసలు ఫ్యాబ్రిక్ ముట్టుకోవడానికి నాకు చాలా ఒళ్ళు జల్లరిచ్చింది అనమాట. అంత దరిద్రంగా ఉంది. చూడటానికి బాగానే ఉంది కదండి, ఎందుకు అలా అంటున్నారు అనుకోవచ్చు మీరు. కాకపోతే చాలా బాగాలేదండి. అది అసలు ముట్టుకుంటే ఫీల్ చేస్తేనే కదా మీకు అంత ఫీలింగ్ అని వచ్చేది. నాకు అలా ఉందన్నమాట. రియన్ ఫ్యాబ్రిక్ అని ఇచ్చారు కానీ ఇది అసలు చూస్తే ముట్టుకుంటే అంత దరిద్రమైన సిల్క్ ప్రోడక్ట్ అండి. అంత సిల్క్ ప్రోడక్ట్ అనమాట ఇది. అసలు పిక్కి దానికల్లా ఏమన్నా సంబంధం ఉందో చెప్పండి ఒకసారి. అంత దరిద్రంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ డీప్ నెక్ ఇచ్చారు, దానికేమో థ్రెడ్స్ ఇచ్చారు. ఒక థ్రెడ్ ఉంది, సింగిల్ థ్రెడ్ ఉంది, పక్కన థ్రెడ్ లేదు. ప్యాక్ చేసేటప్పుడు ఒక ఐడియా వస్తుంది కదా. అంటే ఈ ప్యాకెట్ మనకి బ్యాక్ వచ్చేస్తేనే ఒక ఆలోచనతోనే పెట్టినట్టున్నారు వాళ్ళు కదా. మరి ఏమైనా గ్యార ఎక్కువ ఉందంటే గ్యార ఎక్కువ లేదు. పోనీ ఆ థ్రెడ్ పీక్ పక్కన పెట్టేసి అది థ్రెడ్డే లేవన్నట్టు ఇవ్వచ్చు కదా. ప్యాక్ చేసేటప్పుడు చూసుకోవాలి కదండి ప్రోడక్ట్. మనం ఏదన్నా పోనీ 100-200 పెట్టి కొంటున్నావా లేదే, 1000 రూపీస్ పెట్టి కొన్నప్పుడు మనకు ప్రోడక్ట్ ఎంత అందంగా ఉండాలి. అసలు ఇలాంటి సెల్లర్స్ వల్లే మీషోకు ఉన్నటువంటి రెప్యుటేషన్ పోతుందన్నమాట. నాకు తెలిసింది ఇప్పుడు. ఏదైతేనే ఉంది దరిద్రంగా ఉంది ప్రోడక్ట్. అసలు నచ్చలేదు నాకు. ట్రౌజర్ ప్యాంట్ ఇచ్చారనమాట. ఇది ఎం సైజ్ తీసుకున్నాను కాబట్టి ప్యాంట్ కూడా అంత మాత్రమే అని చెప్పొచ్చు. కిస్తాకిను మనకి పైన ఉన్న దానికి చాలా గ్యాప్ ఉంది. అది వేసుకుంటే ఏంటంటే మనకి అన్కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇక చున్నీ విషయానికి వచ్చేటప్పటికి చున్నీ కూడా అంత మాత్రమే. చూసారు ఎలా ఉందో. మనకి సిల్క్ మిక్చర్ ఐడియా ఉండొచ్చు మేబీ మీకు అందరికీ. అలా ఉందన్నమాట ప్రోడక్ట్ అనేది. చాలా దరిద్రంగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు అసలు బై చేయొద్దు ఇలాంటి ప్రోడక్ట్స్. వేరే పేజ్లో తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా ఎంత దరిద్రంగా ఇస్తే బ్యాగ్ తీసుకునే వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారన్న ఒక ఆలోచన ఉండాలి కదా. అసలు గుడ్ అని ఎలా ఇచ్చారో 5 స్టార్ రేటింగ్ ఇచ్చారండి. నాకు మతి పోతుంది అనుకోండి అసలు దీన్ని చూస్తే. అంత వరస్ట్గా ఉందన్నమాట. నాకు అసలు నచ్చలేదు. కలర్ కాంబినేషన్ బాగుంది, నాకు అసలు కలర్ లేదు. అనార్కలి డ్రెస్ అంటే మనం చూపించినట్టే ఉంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను. అసలు చాలా వరస్ట్గా ఉంది. నాకు అసలు నచ్చలేదు అనమాట. మీరు ఎవరు మోసపోకూడదు నాలాగని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకున్నాను జస్ట్ అంతవరకే. ఆ సెల్లర్ దగ్గర కాకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకోండి. అక్కడ కూడా రేటింగ్ అండ్ మీరు జెన్యూన్ రివ్యూ చూసి తీసుకోండి. అప్పుడు బాగుంటేనే తీసుకోండి, బాగోపోతే వదిలేయండి. ఎందుకంటే మళ్ళీ డబ్బులు మనీ అదే అంటారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పేసి అలాగనమాట. నా డబ్బులు ఎలాగో నాకు వచ్చేస్తాయి అనుకోండి, పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే నేను బ్యాగ్ పెట్టేసాను ఆల్రెడీ. రిటర్న్ పికప్కి వస్తాడు, వచ్చినప్పుడు నా మనీ ఎలాగో నాకు వచ్చేయాలి. దీన్ని ఇలా ఇంత సాడ్లో ఉంటే నాకు మంచి ప్రోడక్ట్ మాత్రం వచ్చిందండి. 1000 రూపీస్ పెట్టుకున్న ప్రోడక్ట్ని చూసి ఎంత బాధపడ్డానో, అలాగే 300 రూపీస్ పెట్టుకున్న ప్రోడక్ట్ని చూసి అంత హ్యాపీ ఫీల్ అయ్యానండి. అసలు ఎంత ముద్దుగా ఉందంటే, ఎంత క్యూట్గా ఉందంటే అసలు అంత బాగుందనమాట. నాకు చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్. నాకేంటంటే వైట్ అండ్ బ్లాక్ కలరు ప్రోడక్ట్ చాలా అంటే చాలా ఉన్నాయి. నేను వేసుకున్నది కూడా వైట్ అండ్ బ్లాక్ కదా. అసలు నేను ఇందాక చూపించిన 1000 రూపీస్ ప్రోడక్ట్ కానీ నేను వేసుకున్న ప్రోడక్ట్ అసలు ఎంత క్యూట్గా ఉందో చూడండి. అది కూడా కావాలంటే దాని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కానీ ఆ ప్రోడక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయలేను. అసలు 2 ఇయర్స్ అయిందండి ఆ డ్రెస్ తీసుకొని. అసలు ఎప్పుడు వేసుకున్నా కొత్తగానే ఉంటుంది, ఎప్పుడు వేసుకున్నా కొత్తగానే ఉంటుంది. సేమ్ అలానే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం అన్నమాట. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. యోక్ పట్కి అండ్ హ్యాండ్స్కి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందనమాట, థ్రెడ్ వర్క్. చాలా బాగుందండి. చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా చూసుకునే పని లేదనమాట. జస్ట్ 346 రూపీస్ తీసుకున్నాను. ఇది ప్రజెంట్ వచ్చేటప్పటికి 360 రూపీస్ ఉంది, 366 రూపీస్ ఉన్నట్టుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు విషిట్లో పెట్టుకొని సెప్టెంబర్ 19th మీరు పర్చేజ్ చేసుకోండి. అప్పుడైతే ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. అసలు గ్యారా ఎంత బాగుందో చూసారా, ఎంత బాగుందో. జార్జెట్ మెటీరియల్ అబ్బాబ్బా ఏమన్నా ఉందా అనిపించిన ప్రోడక్ట్. అసలు చూడంగానే ముచ్చటే చేసింది, ముద్దు వచ్చేసింది. అంత బాగుంది.
అప్పుడు దాకా ఆ ప్రోడక్ట్ చూసి చెదరించుకున్నాను. నేను ఈ ప్రోడక్ట్ చూడగానే ఒకసారి స్టన్ అయ్యాను అనమాట. ఇలాంటి సెల్లర్స్ కూడా ఉంటారు అనుకోండి. ఈ వానలు ఏంటండి ఇలా తగులుకున్నాయి. అసలు వాన వల్ల సౌండ్ రీసౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు ఓకేనా. బ్యాక్ సైడ్ ఓన్లీ ప్లెయిన్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఓన్లీ హ్యాండ్స్కి అండ్ యోక్ పార్ట్కి మాత్రమే థ్రెడ్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారనమాట. ప్రోడక్ట్ విషయానికి వచ్చి చాలా అంటే చాలా బాగుంది. కాలేజ్ వేర్కి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఏదైనా పార్టీ వేర్ కూడా బాగుంటుంది అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత ఖుషి వచ్చిందో నాకు, అసలు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే ఫేస్లో. అసలు డ్రెస్ వేసుకోగానే చాలా బాగుంది. ఎందుకంటే 1000 రూపీస్ పెట్టి కొన్న వాటి కన్నా 300 రూపీస్ పెట్టింది ఎంత బాగుందో. ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుంది, మన లైఫ్లో జరిగేవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మనం ఎంతో ఎక్స్పెన్సివ్గా ఏదో ఒకటి కొనుక్కుంటాం, దానికన్నా మనం ఒక 100 రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కొని తింటే అది హ్యాపీనెస్ ఇచ్చిద్ది అనమాట. అట్లా ఉంటుంది కదా. అలాగే ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే నేను వేసుకున్న డ్రెస్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అది కాటన్ మెటీరియల్ 3 పీస్ సెట్. అది ఇది వచ్చేటప్పుడు మనకి సింగిల్ పీసు అనార్కలి ఫ్యాబ్రిక్ అనమాట. గౌన్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడాను కావాలనుకుంటే కొనుక్కోండి అండ్ లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను ఓకేనా. చాలా బాగుంది, బయటకి ఇంకా బాగుంది. నేను చూపిస్తున్నాను, వేసుకున్నప్పుడు మీకు కొంచెం డల్ అయి ఉండొచ్చు మేబీ అనుకుంటున్నా, బట్ బయటకైతే ఇంకా బాగుంది. అసలు ఎంత గేరా ఉందో చూడండి. లోపల ఇన్నర్ కూడా బాగుంది. నేను ఎప్పుడు ఇన్నర్ చెక్ చేస్తాను, ఎందుకంటే మనం కొంచెం మూవ్ అయినా కొంచెం ఏదైనా దాడతానికి ట్రై చేసినా సరే మోకాళ్ళకి అడ్డం పడిపోయి పడిపోతూ ఉంటామంట అప్పుడప్పుడు ఇలాంటివి. అందుకే నేను చెక్ చేస్తూ ఉంటాను అనమాట. నేను ఎప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం జెన్యూన్ ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి కొంచెం హోప్ ఇవ్వండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొంచెం మందికి రీచ్ అయితే మాకు కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కొనుక్కునే వాళ్ళు కూడా ఇలా ఫీల్ అవ్వరు అన్నమాట నాలాగా ఓకేనా. నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రోడక్ట్స్ అసలు తీసుకోవద్దు ఓకేనా. కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే వెళ్ళి చూసుకోండి. అక్కడ నేను తీసుకున్న తర్వాత దాని రేటింగ్ ఇచ్చారు 2.9 అని. అంతకుముందు 5 స్టార్ రేటింగ్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. కావాలంటే దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా చూడాలి కదా. వేరే వాళ్ళ సెల్లర్ దగ్గర బాగుంటే